సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చే పద్ధతుల్లో, ఒక భరోసా కల్పించే పద్ధతుల్లో గవర్నర్ ప్రసంగం సాగలేదని మాత్రము మనవి చేస్తాం. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లేశారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే ఆశతో ఆయన ఓట్లేసి ఆయన కూడా నిన్న చెప్పుకున్నాడు ఆ విషయం. మనం ఏదో వెండెట్టా పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాల కోసం మనకు ఓట్లేయలేదు. రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని మనకు ఓట్లేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా అది గమనించాలని కూడా ఆయన చెప్పారు. మరి గవర్నర్ ప్రసంగంలో అది ఎక్కడ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇవాళ గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఇవాళ ఈ అప్పులు వడ్డీ చెల్లించడమే కష్టంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా అప్పు చేయాల్సిన దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో మరి ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఏ రకంగా ముందుకు సాగుతుంది అనే అంశాల గురించి వారు చెప్పలేకపోయారు. అది గవర్నర్ ప్రసంగంలో చెప్పలేకపోవడం అనేది ఒక విచారకరమైన అంశము. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నెలకొల్పే పద్ధతుల్లో, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే పద్ధతుల్లో ప్రసంగం సాగి ఉంటే బాగుండేదని చెప్పి మనవి చేస్తాం. ఇంకా రెండవ అంశము, మామూలుగా ఎలక్షన్ల ముందు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడతారు. ఇవాడు కేంద్రంలో కూడా అదే జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారి వాళ్ళ పూర్తి స్థాయిలో అక్కడ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదు అని చెప్తారు. మరి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే ఏ రకంగా క్లారిటీ వస్తుందో దానికి భారీ సమాధానం చెప్పాలి. వాళ్ళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి. తర్వాత మీరే చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి బాగా లేదు. ఈవెన్ గుంతలు గుర్చాలంటే కూడా 1100 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అన్నారు. అదే విధంగా ఇవాళ పోలవరం నిర్వాసితులందరూ కూడా ఆల్రెడీ మునిగిపోతా ఉన్నారు. నేను మొన్న అక్కడ పోయి చూస్తే ఆల్రెడీ మొత్తం పాపం ట్రాక్టర్లు, ఆటోల్లో ఏం దొరికితే అది వాళ్ళందరూ కూడా తీసుకొని మెరక ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఓ పక్క గోదావరి పోటెత్తా ఉంది. గోదావరి నీళ్లు పెరిగే కొద్దీ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉంది. కొంతమంది అయితే పాపం గిరిజనులు వాళ్ళంతా గుట్టలు ఎక్కుతా ఉన్నారు. గుట్టలు ఎక్కుతారు, మొత్తం నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తగ్గిపోయే వరకు వాళ్ళు గుట్టల మీదే ఉంటారు. మరి ఇవాళ వాళ్ళకి ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆ కష్టాలు? మరి ఈరోజు నిజంగా వాళ్ళ త్యాగాల ఫలితంగానే, వాళ్ళ సర్వస్వం కోల్పోతున్న ఫలితంగానే పోలవరం డ్యామ్ నిర్మాణం అవుతుంది. అక్కడ వాళ్ళు మునిగిపోతా ఉంటే దాని గురించి మరి మీరు ఏ రకంగా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏమంటే వాళ్ళ స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి కూడా నేను కోరుతా ఉన్నా, మీరు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టండి. అప్పుడు మాత్రమే క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత వారిద్దరిపైన ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఆలోచించాలి. ఇవాళ చిన్న సహాయం చేయడం వల్ల ఏదో మేము విజయవాడకి ఈస్టర్న్ సైడ్ ఒక రోడ్ ఇస్తాము, లేదా అవుటర్ రింగ్ రోడ్ ఇస్తాము, లేదా ఫ్లైఓవర్ ఇస్తాము అంటే ఫ్లైఓవర్తో రాష్ట్ర సమస్యలు తీరవు. మంచిదే, మీరు అటు చేయండి. అమరావతి ప్రాంతం డెవలప్ కావాలి కాబట్టి మీరు అక్కడ చేయాల్సిందే, దాన్ని మేము సమర్థిస్తాం. మేమేం దాన్ని తప్పు పట్టడంలే. కానీ అదే ఏదో పెద్ద ఇదైనట్లు మేము పోయాము, సీఎం గారితో పోయాము, సీఎం గారు కలిశాడు, నితిన్ గడ్కరీ గారు ఇచ్చారు అంటే అది ఏం కాదు.